నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. ఈరోజు డిబేట్లో అంశం తెలంగాణ రాజాధికారం పార్టీ మల్లన్న గారు, తీర్మార్ మల్లన్న గారు ఈ మధ్యనే స్థాపించిన తెలంగాణ రాజాధికారం పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి, ఎలా ఉండబోతుంది తెలంగాణలో, తెలంగాణ రాజకీయాల్ని ఎలా మలుపు తిప్పబోతుందో అన్న అంశం మీద ఈరోజు చర్చలో భాగంగా మనతో పాటు ఉన్నారు సూర్యారావు గారు, ప్రముఖ బీసీ వాది, అలాగే బీసీ టైమ్స్ ఎడిటర్గా పనిచేస్తూ బీసీ వాదం మీద తెలంగాణ అలాగే తెలుగు రాష్ట్రాల్లో బీసీల గురించి అనేక రకంగా కార్యక్రమాలు, రీసెర్చ్, డేటాని తీసుకుని వచ్చి మన ముందు పెట్టారు. ప్రస్తుతం సూర్యారావు గారు తెలంగాణ రాజాధికారం పార్టీకి జనరల్ సెక్రటరీగా మొన్ననే అపాయింట్ అవ్వడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఫస్ట్ డిబేట్కి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మనతో ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ డీజీపీ తెలంగాణ డాక్టర్ పూర్ణచంద్రరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారు ప్రస్తుతం నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీకి కోఆర్డినేటర్గా ఉన్నారు. వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారు మనతో పాటు బహుజన లీడర్ బీసీ రామలింగం గారు అనేక కార్యక్రమాల్లో బీసీ వాదం మీద పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ బీసీ వాదాన్ని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అంతా ముందుకు తీసుకువెళ్తున్నారు. వారు బీఈడీ చేయడంతో పాటు ఎంకామ్ డిగ్రీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు. వారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మొదటగా పూర్ణచంద్రరావు గారు సార్ని అడుగుదాం. సార్, మీరు ఈ అంశం మీద అనేక రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ బీసీ వాదాన్ని అలాగే బహుజన వాదాన్ని రెండు రాష్ట్రాల్లో తీసుకుని వెళ్తున్నారు, డేటాని వెలికి తీస్తున్నారు, బుక్స్ రూపంలో తీసుకుని వస్తున్నారు, పాంప్లెట్ రూపంలో పెడుతున్నారు, సెమినార్స్, కాన్ఫరెన్స్లు, ప్రొటెస్ట్లు, ఇలా అనేక రకంగా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ వాదం మీద పనిచేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు సార్ ఈ తెలంగాణలో వచ్చిన తెలంగాణ రాజాధికార పార్టీ ఏదైతే ఉందో వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఐడియాలజీతో పనిచేయాలనుకుంటున్నారు? మన పక్క రాష్ట్రాల్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ అంతగా సక్సెస్ అవ్వకపోవడం కారణాలు ఏంటి? ఏం నేర్చుకోవాలనుకుంటారు? థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ డిబేట్. ఈ రోజున తెలంగాణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది మల్లన్న నాయకత్వంలో రావడం అనేది చాలా గొప్ప పరిణామం. ఇది తెలంగాణ బీసీలకు సంబంధించి మరి విపరీతంగా ప్రజల్లో స్పందన ఉంటుంది. బీసీలకి ఇంకా న్యాయం జరగాలంటే ఇదే మంచి తరుణం, ఇది ఒక మంచి మార్పు. మల్లన్న లాంటి దమ్మున్న లీడర్, మరి యువకుడు, ఒక జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర స్థాయి రాజకీయాల్ని మలుపు తిప్పేటువంటి ఒక చారిత్రక క్రమంలో ఉండటం అనేది నిజంగా అది గొప్ప విషయం. ఇది చాలా ఆషామాషి వ్యవహారంగా మరి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ బీసీలు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ పార్టీలు ఏవైతే ఈ రోజున ఉన్నాయో ఈ పార్టీలు బీసీల పార్టీలు కాదు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఇవి బీసీల పార్టీలు కావు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. టీడీపీ బీసీల పార్టీ కాదు, మరి వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు. అసలు బీసీలకు జరిగినటువంటి రాజకీయమైనటువంటి అన్యాయం మరి ఏ వర్గానికి జరగలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి మనం కనుక వాళ్ళ జనాభా లెక్క ప్రకారం ఎమ్మెల్యేల స్థానాలు, ఎంపీ స్థానాలు పదిలంగా ఉన్నాయి వాళ్ళకి. ఉద్యోగాల్లో కూడా జనాభా ఎంత ఉందో అంత వాటా ఉంది వాళ్ళకి. అయితే ఎస్సీ ఎస్టీలు దాన్ని ఉపయోగించుకోగలిగారా, రాజ్యాధికారాన్ని సంపాదించారా అంటే సంపాదించలేకపోయారు అనేది కూడా వాస్తవమే. నామమాత్రపు అధికారాలే ఉన్నాయి. కానీ జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నటువంటి కులాలు, తెలంగాణలో 3 కులాలు, ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు, వాళ్ళవే రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 100కు 5 మంది మాత్రమే 3 కులాల వాళ్ళు ఉన్నారు. కమ్మ, రెడ్డి, వెలమలు ఉన్నారు. కానీ ఈ 100కు 5 మంది ఉన్నవాళ్ళు 100కి 50 ఎమ్మెల్యే స్థానాలని ఈ రోజున కైవసం చేసుకున్నారు అసెంబ్లీలో. అంటే 119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు
రెడ్డి, కమ్మ, వెలమలకు సంబంధించి ఉన్నారు. 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటే 13 మంది వెలమ ఎమ్మెల్యేలు ఉంటే 4 కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందండి చూసుకుంటే కేవలం 400కు 4 రెడ్లు ఉన్నారు. అంతమంది మున్నూరు కాపులు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ముదిరాజులు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ గౌడ్లు ఉన్నారు, మరి పద్మశాలీలు ఉన్నారు. ఇంకా 4-5 కులాలు కలిపితే కుమ్మరి కానీ, కమ్మరి కానీ, మంగలి కానీ, రజక కానీ కలుపుకుంటే కనుక వాళ్ళు రెడ్ల కన్నా ఎక్కువే ఉన్నారు. ఈవెన్ వైశ్యులు, బ్రాహ్మలు కూడా రెడ్లతో సమానంగా ఉన్నారు. బ్రాహ్మలు 1% ఉండి మరి 2% పైగా ఉన్న వైశ్యులు కలుపుకుంటే 3% ఉన్నారు. కానీ బ్రాహ్మణులకి, వైశ్యులకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదే కనుక మనం ముస్లింలు తీసుకుంటే 13% ఉన్నారు, కానీ కేవలం 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మా ఈ 3 కులాల కన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ముస్లింల ఎమ్మెల్యేల సంఖ్య 7 ఉంటే మరి ఈ 3 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు 60 మంది ఉంటే ఏంటి చెప్పండి. సరే, అందరికన్నా అన్యాయంగా ఉన్నది ముస్లింలతో పాటు బీసీల జనాభా 50 పైనే ఉందని చెప్పి అటు సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది, ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన సర్వేలో కూడా తేలింది. అయినప్పటికీ కూడా సగానికి పైగా ఉన్న బీసీలు ఇప్పుడు కనీసం 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన వాళ్ళు 19 మందే ఉన్నారు, అంటే 3వ వంతే. అంటే దీన్ని బట్టి బీసీలకి అనాదిగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 3 రకాల కులాలు ఉంటే ఒక కులం, ఈ 3 కులాలేమో జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. మరి 2 వర్గాలు ఎస్సీ, ఎస్టీలు జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతా. బీసీలు కానీ ముస్లింలు కానీ జనాభా కన్నా చాలా చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీని మరి రాజకీయంగా అవసరం ఎందుకు లేదు చెప్పండి బీసీలకి? మరి ఈ పార్టీ ఎందుకు సక్సెస్ కాదు చెప్పండి? ఈ మెసేజ్ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన నాడు ఈ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మెసేజ్ని ఎట్లా తీసుకెళ్తారు? ఈ రోజున చాలామంది అనొచ్చు, దేవేంద్ర గౌడ్ ఆయన నవ తెలంగాణ పెట్టాడు, కాసాని జ్ఞానేశ్వరు పెట్టాడు, ఒక బీసీ పార్టీ వెళ్ళలేదంటే మరి వాళ్ళు నిజంగానే వాళ్ళు సమస్యను గుర్తించారు కానీ ముందుకు తీసుకెళ్లటంలో విఫలమయ్యారు రకరకాల కారణాల చేత. అందువల్ల ఈ రోజున మల్లన్నలో నేను అది చూడను. మల్లన్నలో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. నేను మొన్న మీటింగ్ కూడా పిలిస్తే వెళ్ళా. నేను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ నేను చూశాను. ఎందుకంటే నాకు సమాజంలో మార్పు కావాలి. నాకు నా పార్టీయా ఇంకో పార్టీయా కాదు అక్కడ. నాకు కావాల్సింది ఏంటంటే ఏవైతే రాజకీయంగా అణగదక్కబడిన కులాలు ఉన్నాయో ఆ కులాలు రాజకీయంగా పైకి రావాలనేది నా ఆశయం. రాజకీయంగా పైకి వస్తే ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని రంగాల్లో కూడా ఆ కులాలు ముందుంటాయి అనేది నా ఉద్దేశం. ఆ దృష్టితో నేను వెళ్ళా, చూసా. విపరీతమైన రెస్పాన్స్ ఉంది. అయితే కొంతమంది అడిగారు, ఎక్కడ ఏంటండి పేపర్లో రాలేదు అంటే. ఈ పేపర్లు కూడా 3 కులాలకు చెందిన వాళ్ళవే కాబట్టి పేపర్లో రావాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే దీని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. దీనికి మనం కంపేర్ చేసుకుంటే, తెలంగాణ సిచ్యువేషన్ కనుక కంపేర్ చేసుకుంటే తమిళనాడు సిచ్యువేషన్కి ఒకసారి మనం వెళ్దాం. ఈ తమిళనాడులో ఉన్న పరిస్థితి ఏంటండి? అక్కడ పెరియార్ భావజాలంతో ద్రావిడ కళగం పుట్టింది. ద్రావిడ కళగం ఏంటి? బ్రాహ్మణ వ్యతిరేకవాదంతో, కులాధిపత్య పెత్తందారి తనానికి వ్యతిరేకంగా ద్రావిడ కళగం పుట్టింది. ఒక ఆర్ఎస్ఎస్ కులాధిపత్య భావజాలాన్ని హిందూ మతతత్వ వాదంతో ప్రజల్లోకి తీసుకెళ్ళి కొన్ని కులాల చేతుల్లో రాజ్యాధికారాన్ని ఉంచడం కోసం ఒక ఆర్ఎస్ఎస్ పుట్టుంటే, ఇక్కడ ద్రావిడ కళగం దానికి పూర్తిగా భిన్నంగా పుట్టింది. అందుకని చెప్పి ద్రావిడ కళగం అనేది ఈ రోజు కూడా ఉంది. హెడ్ క్వార్టర్ నేను విజిట్ కూడా చేశా. వీరమణి గారు అని చెప్పి పెరియార్ శిష్యుడే. ఈ రోజున ఆయన 90 ఏళ్ల వయసు ఉన్న ఆయన హెడ్ చేస్తున్నాడు దాన్ని. సో ఈ ద్రావిడ కళగం నుంచే ద్రావిడ కళగం పార్టీ పుట్టింది. కళగం అంటే సంఘం, ద్రావిడ సంఘం పార్టీ. అక్కడి నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం పుట్టింది. అంటే ద్రావిడ ప్రోగ్రెసివ్ సంఘం. మున్నేట్ర అంటే ముందుకు పోయే సంఘం అన్నట్టు, ముందడుగేసే సంఘం. అదే అక్కడి నుంచి ఏఐడిఎంకే పుట్టింది. రకరకాల కారణాల చేత డీకే, డిఎంకే, ఏడిఎంకే అయింది. ఇక్కడ కాంగ్రెస్కి కానీ బీజేపీ శక్తులకు కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేని పరిస్థితులు తమిళనాడులో నెలకొన్నాయంటే అది పెరియారు తీసుకున్న బీసీ వాదమే కారణం. అదే వాదం ఈ రోజున మల్లన్న ఇక్కడ తెలంగాణలో తీసుకున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అంశం. అంతేకాకుండా
అక్కడ కూడా ఇంకా ఒక ఏడీఎంకే డిఎంకే కాకుండా ఇంకా చాలా చాలా పార్టీలు వచ్చాయి. కొన్ని కులాలకు సంబంధించి పార్టీలు వచ్చాయి. కొన్ని కులాలకు సంబంధించి పిఎంకే అంటే పాతాళి మక్కల్ కచ్చి అని ఒక పార్టీ వన్నియార్లు అనే కులం వాళ్ళు స్థాపించారు. ఆయన ఎస్ రామదాస్ గారు దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. వాళ్ళ అబ్బాయి ఏ రామదాస్ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ పార్టీ నుంచి గత 3-4 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు 7 ఎంపీలు అయ్యారు. అంటే మరి పొలిటికల్ స్పేస్ ఉన్నట్టే కదండి. అక్కడ పిఎంకే ఏడీఎంకే డిఎంకేకి పొలిటికల్ స్పేస్ ఉన్నప్పుడు పిఎంకేకి ఎందుకు పొలిటికల్ స్పేస్ వచ్చింది? ఎందుకంటే వన్నియార్ కమ్యూనిటీకి వాళ్ళ పొలిటికల్ స్పేస్ను వాళ్ళు సాధించారు. ఇక్కడ కూడా బీసీలకి పొలిటికల్ స్పేస్ ఉంది. అసలు ఉన్నదే బీసీలకి పొలిటికల్ స్పేస్, వేరే వాళ్ళకి పొలిటికల్ స్పేస్ లేదు జనాభాతో పోల్చుకుంటే. అందుకని చెప్పి కాంశీరామ్ చెప్పిన బహుజనవాదం కానీ ఈ రోజున పెరియార్ చెప్పినటువంటి వాదం కానీ వీటికి ఉన్న పొలిటికల్ స్పేస్ వాటికి లేదు. ఇది బీసీ వర్గాలు ముఖ్యంగా గమనించాలా. అలానే కేఎండిఎంకే పార్టీ అని కొంగు వెల్లాల పార్టీ కమ్యూనిటీకి సంబంధించి ఒక పార్టీ ఉంది. అక్కడి నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అయ్యారు గత 2-3 ఎలక్షన్లో. ఇది కాకుండా ఎస్సీలకు కూడా అక్కడ పొలిటికల్ స్పేస్ ఉంది బ్రహ్మాండంగా. వీసీ విడుత్తలై చిరుత్తగల్ కచ్చి అంటే వీసీకే పార్టీ, పరయార్ అని దళితుల పార్టీ, తిరుమాల వల్లవ అనే అడ్వకేట్ పెట్టాడు ఆయన. ఆ పార్టీకి ఈ రోజున 10 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు అయ్యారు గత 3-4 ఎన్నికల్లో. ఇంకా వాళ్ళు అక్కడ తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇంక ఇతర బీసీ లీడర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఎస్సీలకు పొలిటికల్ స్పేస్ ఉంది. ఎందుకంటే రాజ్యాధికారం ఎస్సీలకు రాలా. అందువల్ల ఎస్సీలు కూడా ఈ వాళ్ళ వర్గాల ద్వారా ఒక బీసీకేనే ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ క్లచెస్లోంచి ఎస్సీస్ బయటపడాలి. అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్లచెస్లోంచి ఈ ఎస్సీలు బయటపడాలంటే బీసీకేని ఆదర్శంగా తీసుకోవాలి. తిరుమాల వల్లవన్న ఆదర్శంగా తీసుకుని పొలిటికల్ స్పేస్ రాజకీయంగా ఆర్గనైజ్ చేయాలి, స్టడీ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు స్టడీ చేయాలి తమిళనాడు పాలిటిక్స్ని. తమిళనాడు ఈజ్ ద యాక్చువల్ రియల్ సేవియర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇన్ ద కంట్రీ. ఈ రోజున రేపు ఎప్పటికైనా సరే అన్ని కులాలకి సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చే రాజకీయాలు నడుస్తుంది ఒకే ఒక్క తమిళనాడులో. వేరే చోట 2-3 కులాలకే రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నారు. అక్కడ బీసీ సీఎంలు చేయొచ్చు, ఎస్సీ సీఎంలు చేయొచ్చు, ఎస్టీ సీఎంలు చేయొచ్చు, ప్రెసిడెంట్లు చేయొచ్చు, కానీ వాళ్ళకి నిజమైన రాజ్యాధికారం లేదు. ఏదో రిజర్వ్డ్ సీట్లు అట్లా కూర్చోబెడుతున్నారు. అట్లానే తేవారుకు అనే కులం బీసీ కులం, దానికి సంబంధించి కూడా కొన్ని ఫ్యాక్షన్స్ మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా మూవేందర్ మున్నేట్ర కళగం అంటే ఎంఎంకే పార్టీ తేవార్ల పార్టీ. ఈ పార్టీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 2-3 ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకా నాడార్ కులానికి సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇట్లా పొలిటికల్ స్పేస్ ఈ రోజున బీసీ పార్టీలకు ఉందనేది చెప్పడం కోసం, ఎస్సీల పార్టీలకు ఉందనేది చెప్పడం కోసం నేను తమిళనాడు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మనం తమిళనాడు నుంచి ఎప్పుడైతే ఆంధ్ర విడిపోయిందో అప్పుడే అన్యాయం జరిగింది ఆంధ్రాకి అన్యాయమే జరగటం కాకుండా తెలంగాణలో కలిసి మరి ఆ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి మరి ఈ పెరియార్ రాజకీయాలు రాకుండా కూడా నష్టం జరిగింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం విడిగా తెలంగాణ రాష్ట్రం విడిగా ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే పెరియార్ రాజకీయాల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంబేద్కర్ మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. కాంశీరామ్ ఏదైతే బహుజనవాద రాజకీయాల్ని చెప్పాడో, సక్సెస్ఫుల్ చేశాడో ఉత్తరప్రదేశ్లో, అదే మాదిరిగా ఈ రోజున ఈ నాయకులందరూ ఆలోచించాలి. అందుకనే భవిష్యత్తు తప్పనిసరిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉంటుంది. ఇదే కాదు, ఈ మధ్య ఒక ఆయన మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు, చిరంజీవులు గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన కూడా పార్టీ పెడతారట, పెడితే మరి ఏంటి పరిస్థితి, ఇన్ని పార్టీలు పెడితే ఎట్లా అని. నేను అందుకే అంటున్నా, తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్ని పార్టీలైనా పెట్టండి, ఏం బాధ లేదు. కులాల వారీగా పార్టీలు పెట్టినా నష్టం లేదు. ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ క్లచెస్ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు బయటకు రావాల్సిందే. వచ్చిన నాడే ఆ రాష్ట్ర రాజకీయాలు బాగుపడతాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఐ వెల్కమ్ మల్లన్న ఫార్మింగ్ దిస్ న్యూ పార్టీ. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఓకే సార్. సూర్యారావు గారు, మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు టీఆర్పీ పార్టీకి. ఎలా చూస్తున్నారు మీరు ఆల్రెడీ వరంగల్ డిక్లరేషన్ కూడా నిన్న పాస్ చేసుకున్నట్టున్నారు. అంటే
ఇమీడియట్ టార్గెట్స్, మిడిల్ టర్మ్ టార్గెట్స్, లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఏముండబోతుంది పార్టీకి? ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, ప్యానెల్లో కూర్చున్న పూర్ణచంద్ర గారికి, అలాగే రామలింగం గారికి, మీకు ధన్యవాదాలు. ఇంతకుముందు పూర్ణచంద్ర గారు చక్కగా చెప్పినారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎస్టాబ్లిష్ ఇటీవల కొద్ది కాలం క్రితం ఆయన సందర్భంగా సార్ కూడా వచ్చినారు. నిన్న వరంగల్ డిక్లరేషన్ కూడా జరిగింది. ఇందాక సారు చక్కగా వివరించినారు పొలిటికల్ పార్టీల ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటాయి, బహుజనులు బీసీలు పొలిటికల్ పార్టీలు పెడితే ఏ రకమైనటువంటి స్పందన ఉంటుంది అనే దాని మీద గతంలో దేవేంద్ర గౌడ్ గారు కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ పార్టీలు పెట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. మేమందరం కూడా అప్పుడు కూడా ఉన్నాం. కాకపోతే అప్పుడు మనకి మీడియా అనేది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మన చేతుల్లో లేకుండా కొంతమంది ఆధిపత్య అగ్రకుల పాలక కుట్ర కులాల చేతుల్లో ఉండేది. అప్పుడు మనం ఎంత అరిసి గీ పెట్టుకున్నా కూడా వాళ్ళు మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు కారు. ఇప్పుడున్న పరిస్థితులలో మేము మొన్న తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభ పెట్టుకున్నప్పుడు అన్ని కుల సంఘాలని ప్రజా సంఘాలని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1000 పీపుల్, బట్ 3000కి అబోవ్ వచ్చినారు. ఎవరు వాళ్ళందరూ వచ్చింది కూడా బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలకు సంబంధించిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 130 బీసీ కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు, ఆంధ్ర నుంచి కూడా చాలామంది వచ్చినారు మిత్రులు. కానీ మేము తెల్లారనుకున్నాం, మేము చాలా పెద్దగా చూపిస్తారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా, మాదంతా కూడా పెద్దగా వస్తుంది పతాక శీర్షికలో ఈ పార్టీ గురించి. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి పార్టీలో ఈ జనాభాకు పార్టీ వస్తుందన్న ఇంటెన్షన్తో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఒకటే చెప్పాను. మనది ఎక్కడో సింగిల్ కాలమ్స్ కూడా వస్తాయి కొన్ని పత్రికలలో రావని కూడా చెప్పాను. అట్లనే జరిగింది అది. కాకపోతే తెల్లారి వచ్చే పేపర్ల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా గాడ్ గిఫ్ట్ ఇచ్చినటువంటి బహుజనులకు సోషల్ మీడియా ద్వారా తాజ్ కృష్ణ గేటు నుంచి బయటకు రాగానే పెద్ద సెన్సేషన్ అయింది ఆ వార్త అంతా కూడా. అంటే ఈ జనాల దగ్గర సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల వల్ల ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి మిత్రులు థ్యాంక్స్ చెప్పడం, ఆదిలాబాద్లో ఉన్నటువంటి మిత్రులు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని వారు చక్కటి స్పందనిస్తున్నారు. సార్ చెప్పినట్టు ఇక్కడ పొలిటికల్ స్పేస్ ఉన్నది, చాలా అన్యాయం జరిగింది, అనగదొక్కబడి ఉన్నది. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో 2028 సంవత్సరంలో వచ్చే ఎలక్షన్స్లో ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశగా ఈ పార్టీ అడుగులేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను నమ్మకంగా చెప్పగలను. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చాలామంది ఇప్పుడున్నటువంటి పాలక కుట్రాలు పిడికడి మంది లేని పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క పార్టీ ఉన్నది ఇక్కడ. అది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ అంటే రెడ్లు, ఇందాక సార్ చెప్పినట్టు, టీడీపీ అంటే కమ్మోళ్ళది, బీఆర్ఎస్ అంటే వెలమోళ్ళది, వైఎస్ఆర్ అంటే రెడ్డోళ్ళది, బీజేపీ అంటే బ్రాహ్మణ రెడ్డిలది. ఇట్లా అంటే పిడికడి మంది లేని సామాజిక వర్గం, అందులో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ వారుగా ఏ నేషనల్ పొలిటికల్ పార్టీని కానీ రీజనల్ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ గిప్పులు పెట్టుకొని బహుజనులు అయినటువంటి 80% మీద వాళ్ళు స్వారీ చేస్తూ ఉన్నారు. అవన్నీ కాన్సీరామన్ ఇన్స్పిరేషన్ కానీ పెరియార్ ఇన్స్పిరేషన్ కానీ మనకు సౌత్ ఇండియాలో వచ్చిన ఉద్యమాలు కానీ నార్త్ ఇండియాలో వచ్చిన ఉద్యమాలు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ మీద కానీ బహుజనుల మీద కానీ వీటన్నిటికి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అందించినటువంటి ఇన్స్పిరేషన్ ఇవన్నీ కూడా రేపు స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కొని పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా రేపు వచ్చేదంతా ఇందాక సార్ చెప్పినట్టు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు బహుజనులదే బీసీలదే. తప్పనిసరిగా వచ్చే ఎన్నికలన్నీ కూడా అది ఏ ఎన్నికైనా జరగనివ్వండి, స్థానిక సంస్థల చట్టసభలక ఏ ఎన్నికైనా జరగనివ్వండి, ఏ వ్యవస్థలో ఎన్నికలు జరిగినా కూడా తప్పనిసరిగా బీసీలకే అధికారం వస్తుంది, బీసీలే విజయం సాధిస్తారని నేను ఘంటాపదంగా చెప్పగలను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ సవతి తల్లి ప్రేమే తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద అసలు ఎటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలు కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పొలిటికల్ పార్టీ కూడా మేనిఫెస్టోలో చెప్తున్నాయి తప్ప పాలనకు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్యాయమే చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళని హక్కును చేర్చుకున్న దాఖలా లేవు. చాలా వరకు డాటా ఉంది. సార్ అన్నట్టు చాలామంది మేధావులు ఇప్పటివరకు అంతా సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షను అంతా కూడా చాలా విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్లీగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న ఆధ్వర్యంలో డెఫినెట్లీగా రేపు అధికారంలో రాబోతుంది. ఇది అక్షర సత్యం. 100% నేను బల్లగుద్ది చెప్పగలను. ఓకే సార్. సో రామలింగ గారు, మీరు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద బీసీ వాదాన్ని బీసీ పార్టీలని మీరు పాడారు. ఇంతకుముందు సంఘాల కోసం పాడారు, చాలా అనేకమైన సంఘాల కోసం పాడారు, కొన్ని అధికార పార్టీలు కూడా పాడారు. కానీ మొదటిసారిగా
మొన్న మీరు టీఆర్పీ పార్టీ వేదిక మీద కూడా పాడారు. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? అలాగే బీసీ వాదం మీద ఏమన్నా మా కోసం ఒక పాట పాడగలుగుతారు? తప్పకుండా. మొదటగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు పూర్వచంద్రరావు సార్ గారికి, సూర్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 25 సంవత్సరాలుగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న దగ్గర నుంచి కూడా మేము ఫస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మేము యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మాకు అప్పుడు అనిపించేది, చాలామంది ఇట్లా పెట్టినప్పుడు మరి తెలంగాణ వస్తే మరి ఇక్కడ ఉన్న బీసీల పరిస్థితి ఏంది, ఎస్సీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏందని ఆ రోజే మేము ఒక క్వశ్చన్ లేవనెత్తినప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఫస్ట్ అయితే తెలంగాణ రానియరి, తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న చిన్న కులాలకు బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మేము కళ్ళారా చూసినాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ రెడ్డిలది, టీడీపీ వెలమూలది, బీజేపీ బ్రాహ్మణులది, రెడ్డిలది, అంటే ప్రతి ఒక్కరికి ఒక వేదిక ఉంది. ఆ పార్టీలు మొత్తం కూడా బీసీలకు అద్దె కొంపలాంటి మాకు. ఎందుకంటే అక్కడ మాకు విలువ లేదు, గౌరవం లేదు. ఈరోజు మరి బీసీలకు కూడా ఒక పార్టీ టీఆర్పీ అని పెట్టిరు, స్వాగతం. ఎవరు పెట్టినా కూడా బీసీల కోసం పెట్టే క్రమంలో మేము మా వంతుగా మేము కూడా ఖచ్చితంగా మా కోరిక ఒకటే, ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు పరిపాలించాలి. అంటే మేము వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఎవరి వాటా ఎంత ఉందో, ఎవరి జనాభా ఎంత ఉందో అంతమందికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాంట్లో బాగా మెజారిటీ పబ్లిక్ అయినటువంటి బీసీలకు ముఖ్యంగా మాకు న్యాయం జరగాలని మేము ఖచ్చితంగా 25 సంవత్సరాల నుంచి మేము ఏ వేదిక మీద, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు 2 రాష్ట్రాలైనా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాతో పాటు ఒక 20 మంది కళాకారులు మేము ఖచ్చితంగా బీసీ రాజ్యం కోసం మాత్రం ఖచ్చితంగా మేము పాటలు పాడతాం. రాజ్యం వచ్చేంత వరకు కూడా గ్రామాన్ని తిరిగైనా బీసీని చైతన్యం చేస్తాం. ఓటు యొక్క విలువని మా బీసీ సమాజానికి తెలియజేస్తాం. అందులో భాగంగానే మేము ఒక చిన్న పాట రాసిన, పిల్లులు కాదుర బీసీలం పులులై తిరగా పడతాము, పిల్లులు కాదుర బీసీలం పులులై తిరగా పడతాము, మా హక్కులను కాదంటే అరసింహాలై గర్జిస్తాము, వెనకబడ్డ కుల పూలంగా దుర వెనకకు నెట్టి వేయబడ్డము, తాతల నుంచి తండ్రుల దాకా ఎట్టి చేసి మేము ఒట్టిపోయినం, బానిస బతుకులు మాకొద్దంటూ బరిగీసి నిలబడతాము, తాడో పేడో తేల్చుకుంటాము, తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగరేస్తామని, పిల్లులు కాదుర బీసీలం పులులై తిరగా పడతాము, మా హక్కులను కాదంటే అరసింహాలై గర్జిస్తాము. అరే ఓటు మాదని, సీటు మాదని, మాపై మీ పెత్తనము ఏందని, కండ్లు తెరచినం సోయికొచ్చినం, సావోరేవో తేల్చుకుంటాము, సావోరేవో తేల్చుకుంటాము, జనం మనదిరా, బలం మనదిరా, ఏకమైతేనే జయం మనదిరా, ఓటు బ్యాంకుగా ఒక్కటవుతాం, తెలంగాణను ఏలుకుంటాము, పిల్లులు కాదుర బీసీలం పులులై తిరగా పడతాము, మా హక్కులను కాదంటే అరసింహాలై గర్జిస్తాము. మరి ఇట్లా ఈరోజు సమాజంలో బీసీలో జరుగుతున్న అన్యాయం అవుతుంది. మీ ఉదాహరణకు ఇలా సూర్యారావు గారు ఒక పార్టీ పెట్టగానే జనరల్ సెక్రటరీ గారు, ఆయన మన కుమ్మరి సమాజం సంబంధించినప్పుడు. ఇప్పుడు మా పార్టీలల్లో, ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలలో ఎక్కడ కూడా ఈ కింది జాతులకు ఒక జనరల్ సెక్రటరీ కానీ, ఉపాధ్యక్ష పదవి కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఎవరైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో మనం కొట్టుకుంటాం, మన ఇంట్లో మనం తింటాం, మన ఇంట్లో మనం అనుకుంటాం. అలాంటిదే బీసీలకు కూడా ఒక పార్టీ కావాలని మేము చాలా రూల్స్ ఉంది అనుకుంటున్నాం. సరే, మంచికి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు పెట్టారు, అందరూ మేధావులంతా కలిసి చూస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఓటు మేము వేసుకుంటాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని తిట్టం, ఎవరిని కొట్టం. మా ఓటు, ఎందుకంటే మాకు తరతరాలుగా అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు నేను కుమార సామాజిక ఎవరు తెలిసినవన్నీ, నాకు ఎవరైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? ఇక కాంగ్రెస్ పార్టీలు ఇస్తారా? బీజేపీ పార్టీలు ఇస్తారా? పోనీ ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు ఇస్తారా? లేదు, ఆప్షనే లేదు మాకు. మేము సేవ చేస్తున్నాం. 70 భారతదేశ స్వతంత్రంలో 70 ఏళ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడికెల్ల దోసుకొని దాసుకుండ్రు, బహుజనా మన బతుకెన్నడు మారునో, మహజనా మన రోజులెన్నడొచ్చునో, సంక్షేమ పథకాలు బడుగులకిస్తున్నామని ఏం చేశారు? తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంటే గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం,
సాకులకు దోబిగాళ్ళు కట్టిస్తాం, నాయబ్రాహ్మణులకు సెల్లులు పెడతాం, కుమ్మరులకు కుండలు ఇస్తాం, ఆడపిల్లలకు బతుకమ్మ చీరలు ఇస్తాం. కానీ మీరు మాత్రం ఆడనే ఉండాలి, నేనే వెళ్ళాలి, నా కొడుకు వెళ్ళాలి, మన ఆఖరికి నా అల్లుడు వెళ్ళాలి, నా బిడ్డ అందరు కలిసి రాజ్యం తెలంగాణ గడ్డ మీద కూర్చున్నారు. మాకేమిచ్చారు? సంక్షేమ పథకాలను బడుగులకిస్తున్నామని, రూపాయి కిలో బియ్యమిచ్చి 2000 పింఛనిచ్చి, కాంట్రాక్టు పేరుతోటి కోట్లు వాళ్ళు మింగుతుండ్రు, పని లేక పస్తులతో మనల చేసి సంపుతుండ్రు. బహుజనా మన బతుకెన్నడు మారునో, మహజనా మన రోజులెన్నడొచ్చునో. ఇలా ఏం చేస్తున్నారు? చిన్న సితక పదవులిచ్చి బుతకరించిరి మనలా, ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి, ముఖ్యమంత్రి పదవినేమో గుప్పిట్లో పట్టుకొని, ఇంకొక 50 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ ఉంటే రెడ్డిలు సీఎం అవుతారు, ఇంకో 50 సంవత్సరాలైనా టీఆర్ఎస్ పార్టీ ఉంటే వెలమూలే సీఎం అవుతారు, ఇంకా 50 సంవత్సరాలైనా టీడీపీ ఉంటే కమ్మోలే సీఎం అవుతారు. మరి మా బీసీలు ఏ పార్టీలైనా సీఎం అయ్యే అవకాశం తెలంగాణలో ఉన్నదా అంటే అది లేదు. అంటే ఆ పార్టీలు మాకు ఇవ్వవు. ఎందుకు ఇవ్వంటే మేము చూసిన 77 సంవత్సరాల ఇలా కాంగ్రెస్ పార్టీలో మహా మేధావులు ఉన్నారు బీసీ నాయకులు, కానీ వాళ్ళకు ప్రాధాన్యత లేని పోస్టులు బీసీలకు, ప్రాధాన్యత ఉన్న పోస్టులు మొత్తం అగ్రవర్ణాలకు. అంటే బీసీలు అంటే బిచ్చగాళ్ళకు చూస్తున్నారు వీళ్ళు. ఏముంది, ఎలక్షన్లు రాగానే ఒక 2000 రూపాయలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, కోసుకొని తింటారు, మందు సీసాలు పంచుతాం అని. ఈ ఎలక్షన్లు వచ్చానంటే మా లీడరు గెలవాలని మందు సీసాలు పంచి డబ్బుల సంచులు మోసి, ఎంగిలి మెతుకుల కాడ తన్నుకు చచ్చింది మనం, వాడు వీడు ఒక్కటై గద్దెనెక్కి ఏలుతుండ్రు. బహుజనా మన బతుకెన్నడు మారునో, మహాజనా మన రోజులెన్నడొచ్చునో. ఖచ్చితంగా మా పాట 2 రాష్ట్రాల మారుమోగుతుంది. బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా విశ్రమించాం. ఇది ఈ వారం అధికారం డిబేట్లో భాగంగా టీఆర్పీ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు, రాజకీయంగా తెలంగాణలో రాజకీయ మార్పు కోసం ఎలా పనిచేస్తుందన్న అంశం మీద ఈరోజు స్టూడియోలో సూర్యారావు గారు, అలాగే పూర్ణచంద్రరావు గారు, అలాగే బీసీ రామలింగం గారు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశం మీద వచ్చే వారం ఇంకొక అంశం మీద కలుద్దాం. అప్పటి వరకు సెలవు.